హలో అండి, సమ్మర్ వచ్చేసింది కదా. మన బాడీకి మంచిగా చలవ చేసే ఒక రెసిపీ ఏంటో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. అదేంటంటే పెసరకట్టు. ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా కుక్కర్లోకి పెసరపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ 1.5 గ్లాసుల దాకా వాటర్ వేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన మూత తీసి మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని దీంట్లోకి వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. పెసరకట్టు అంటే బాగా పలచగా ఉంటుందండి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని మరిగించుకోవాలి. దీన్ని ఇలా 10 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. 10 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా పెసరకట్టులోకి వేసుకొని బాగా కలుపుకుంటే పెసరకట్టు రెడీ అండి.